వెల్కమ్ బ్యాక్ బ్రో. ఎప్పుడు చూసినా మా హైదరాబాద్ వాళ్ళ మీదే చేస్తావా రియాక్షన్, మీ వైజాగ్ వాళ్ళ మీద చేయవా అని చాలా మంది అడుగుతున్నారు. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు మనం వైజాగ్ నిబ్బా నిబ్బి ఇంటర్వ్యూకి రియాక్ట్ అయిపోదాం. అంటే ఇంకా పక్క ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం, ఇంకా కన్ఫర్మ్ మనం అయిపోలే మరి పెద్ద మైండ్ మారిపోతే. నీ ఏజ్ అంతా 17. నీ ఏజ్ 16. వావ్ పెద్దది. అప్పట్లో మనం 10th స్కూల్కి వెళ్ళాము. కానీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అని పెట్టుకున్నారు. పెళ్లి అయిందా అని చెప్పి డౌట్ వచ్చి నేను కాంటాక్ట్ అయ్యాను. ఫ్యూచర్ వైఫ్ అండ్ హస్బెండ్. అదే అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది, నా మీద అమ్మాయికి నమ్మకం ఉంది. అమ్మాయి కాదు చిన్నపిల్ల. వీళ్ళందరినీ మోటివేట్ చేసేది ఎవరు? ఆ నాని పింకీ. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఈసారి ఒక ప్రేమ జంట ఉన్నారన్నమాట. వాళ్ళు వైజాగ్ లోనే ఉంటారు. బాగా పాపులర్ ఏం కాదు. నువ్వేటమ్మా 3 పేర్లు పెట్టావు. బటర్ఫ్లై, రౌడీ బ్లడ్, రాయల్ బ్లడ్ ఏదో పెట్టావు 3. అసలు పేరు ఏం తెలియదు. రాయల్ బ్లడ్, బటర్ఫ్లై. వావ్. హాసిని. పెళ్ళిందా? మరి ఏం అలా పెట్టుకున్నారు? ఎవరు చేయరు కూడా పెళ్లి 17కి చేంజ్ అయితే. ఇంటర్వ్యూ చూసి స్టార్టింగ్ మీరు డిసైడ్ అవ్వద్దు. అంటే మైనర్ వాళ్ళతో ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నానా లేదా అనేది ముందు నీకు జల్ల పడతాయి. భయపడ్డాడు. తర్వాత మీ ఇద్దరు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 7 months నుంచి వదల్లోనే ఫిక్స్ అయిపోయారు. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. 7 months నుంచి పరిచయం, వెంటనే డిసైడ్ అయిపోయారు పెళ్ళని? లేదు, మమ్మీ వాళ్ళు చెప్పాము, వాళ్ళు ఒప్పుకున్నారు అందుకే. వావ్ ఫ్యాంటాస్టిక్. మీ లవ్ గురించి మాట్లాడుతున్నారా మమ్మీని పిల్లి? నాకు క్లియర్ కదా. ఓ షట్ మ్యాన్. దెబ్బ మీద దెబ్బ. నువ్వు ఎక్కువ మాట్లాడుతావు, నువ్వు తన ఎక్కువ మాట్లాడుతుందా? అలాగని ఏం లేదు. ఇప్పుడు అలాగే మాట్లాడతాడు. చాట్లు చూస్తే మనం కూడా అసలు రూపం. అసలు ఏం చేస్తుంటావు జగదీష్? నేను డ్రమ్స్ వాయిస్తాను. డ్రమ్స్ వాయిస్తావా? వాట్ మ్యూజిషియన్. మ్యూజిషియన్ రా, అందుకే మ్యూజిక్ పడిపోయింది అమ్మాయి. ఎప్పటి నుంచి వాయిస్తుంటావు? ఒక 3 years. ఈ అమ్మాయి ఏం వాయిస్తాడే. వాడు వాయించింది ఉంటది. ఎంతవరకు చదువుకున్నావు? 10th తో చదివి ఆపిస్తాను. ఎందుకు? ఎందుకయ్యా చదువుకుని బొక్క అని ఆడికి అర్థమై ఆపిసైడ్. చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. మనకు చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్. చదువు రంగేసేస్తే మనం కరెక్ట్ కేటగిరీలో ఉంటాం. ఫేమస్. వాడు అలంచోలే వేసాడు. నీకు చూస్తున్నావా? అది చూసానులే. నా చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. ఇంటర్వల్ నుంచి ఇదే వాడుతున్నాను. ఆడికి కొనుక్కోడు గాయస్, లేకపోతే కొనుక్కుంటే ఫారెన్ బ్రాండ్స్ తెప్పించుకుని వాడతాడు. అసలు ఎలా చూసావు జగదీష్ ని? ఏంటి ఇన్స్టాగ్రామ్ లో ఆ 2ంటికి బ్రౌన్ వేసింది, అక్కడ చూసి పడిపోయింది. ఏం పెట్టాడే రంగు. ఇన్స్టాగ్రామ్ లో తిన స్టోరీ చూసాను 2 days. తిన అలా నా స్టోరీస్ కూడా చూసాడు. చూసి మెసేజ్ చేశాడు తినేసా. మెసేజ్ చేసి అలాగ ఒక 2 days అలా మాట్లాడుకున్నాం ఫ్రెండ్షిప్ గానే. మాట్లాడుకున్నారు ఫ్రెండ్షిప్ గానే. కాలేజ్ పరిచయం ఏం కాదు. మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది మేము మాట్లాడుకుంటున్నామని. ఫ్రెండ్షిప్ గానే తెలిసింది ఇంట్లో వాళ్ళకి. కంగారు పడకండి. ఇంకా అబ్బాయికి పెళ్లి చేస్తాము ఇలాగ అలా చెప్పారు. కొన్ని ఫ్రెండ్షిప్ చేసేస్తానన్నారు. గొడవలు అయ్యి చెప్పాము. సరే అనేసి ఇంక ఈ అబ్బాయితోనే అని చెప్పారు. ఫ్రెండ్షిప్ గానే. ఫ్రెండ్షిప్ గా చూస్తున్నాను పెళ్లి చేస్తాను. ఎలా దొరికిపోయారో ఏంటో. ఇప్పుడు కాదు, ఒక 8 years తర్వాత పెళ్లి చేసుకోమని. ఇంకా 8 years తర్వాత. ఇప్పుడు ఈ వయసులోనే లవ్ అంటే ఆ వయసు గోళీలు ఆడుకుంటాం మనం. అంటే ఒక స్టాండర్డ్ వచ్చాక లవ్ చేద్దాం అనుకున్నాం. స్టాండర్డ్ రాలేదు. నాకు ఒక నమ్మకం అనేది రావాలా. అమ్మాయిని నేను పెంచగలను. పెరిగింది కదా. చిన్నప్పుడే లవ్ చేసుకుంటే ఇలాగే ఉంటది. పెంచాల్సి వస్తుంది. బాల్ ప్యాకెట్ కొంటాడే. అమ్మాయిని నేను చూసుకోగలను. ఫస్ట్ తెలుగు నేర్చుకోరా గాడిద. తగ్గుకోలేదు కదరా. డ్రమ్స్ వాయిస్తాడు బ్రో చదవమంటే. అనుకోండి వాళ్ళ అమ్మలు కూడా మంచి సపోర్ట్ మనకి. మనకి అన్ని మంచి కరెక్ట్ గా వచ్చాయి. మనకి వీళ్ళు కాదు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పెంచు. అంటే మెచ్యూరిటీ లేదు ఇద్దరు కూడా. మెచ్యూరిటీ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి. 10th కానీ ఇంటర్ కానీ ఆ టైంలో. దాని గురించి మీరు ఏమి సంపాదించుకుంటారు? తను నన్ను వదలడం, నేను తను వదలండి. గమ్ము. మాత్రం అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది, నా మీద అమ్మాయికి నమ్మకం. 4 గిఫ్ట్లు కొని బ్రో. బయటికి వెళ్ళాలని నాకే ఫోన్ చేస్తాను, నేనే తీసుకుని వెళ్తాను నా బైక్ మీద. బైక్ 20 సంవత్సరాలు అయిందిరా, ఎప్పుడు ఎక్కించుకోలేదా? నేను కూడా పెట్టే చూసా. ఏదో కాలేజ్ టైం గాయ. ఎక్కడికైనా నేనే తీసుకుని వెళ్తాను అవసరమైనా సరే. వాళ్ళ అమ్మలు కూడా అలాగే తీసుకుని వెళ్ళి బాబు. వాటి మీద పెట్టే పోగదు, అమ్మాయి మీద పెట్టండి బాగుంది. ఇది చూడండి, ఇది భవిష్యత్తు.
ఈ అమ్మాయి వాళ్ళు వస్తారు, మంచి సపోర్ట్ మాకి. మనకు సపోర్ట్ మంచి సపోర్ట్. అది కాదు తీసుకెళ్ళి బాబా అంటారంట. వాళ్ళ అమ్మలు కూడా అలాగే తీసుకుని వెళ్ళి బాబు తీసుకున్నాను అలాగా పెళ్ళే కదా. వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మెయిన్ ప్రాబ్లం అంటే మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. చాలా బాగా చెప్పాను మాకు క్యాస్ట్ ఫీలింగ్. అదే ఒక 24-23 ఇయర్స్ వచ్చిన తర్వాత చేసుకో. అది కదరా క్యాస్ట్ ఫీలింగ్ ఏజ్ కి సంబంధం ఏంటి? క్యాస్ట్ మారిపోవచ్చు. ఏజ్ పెరిగితే క్యాస్ట్ చిన్నప్పుడు అయితే క్యాస్ట్ ఫీలింగ్. అదే 23 వచ్చాక అప్పుడు నీకే క్యాస్ట్ ఫీలింగ్ తెలుస్తుంది కాబట్టి నువ్వే మారిపోతా. అది మీనింగ్. అది చెప్పక ఉంచుకో నీ మట్టుగా నువ్వు ఉంచుకోట్రా. అదే అమ్మాయితో తిరిగి వద్దని అన్నాం, ఎడగొడతాం అని చెప్పాం కానీ తిరుగు ఎడగొట్టరా అవడే నిన్ను, నువ్వే విడిపోతావు. రీసెంట్ గా కోర్ట్ సినిమా వచ్చింది, చూసారా? ఇద్దరు కలిసి చూసారా? ఇద్దరు కలిసి చూసారా అంట. మీ వేరే కలిపి చూపించారా? మంగపతి వీళ్ళ ఇంట్లో ఎవరు లేరురా మంగపతి లాగా. మనం ఉన్నాం కదా, ఈ వీడియో చూసిన తర్వాత విడిపోతారు. అలా అలాగనే కాదు, రీల్స్ లో కూడా కామెంట్స్ అవి అలాగే వస్తాయి కానీ ట్రోల్ కూడా చేశారు మావి. ఇంకా మెసేజ్ చేసి ఫోన్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాను డిలీట్ చేయండి అని చెప్పి, డిలీట్ చేసేవారు. టపాస్ బాలు భయపెట్టైనా డిలీట్ చేపిస్తాడు. నేను ఫోన్ చేసినా ఎత్తను, నాకు మెసేజ్ పెట్టద్దు తీను. చెవమని నెంబర్ చెప్తాం. ట్రోల్ అయిందని బాధపడినా నేను, ఏమైనా ధైర్యం చెప్పింది అలాగే చేస్తారు వదిలే అంతే. నువ్వు పెద్దయ్యకి మర్చిపోతావులే బ్రో. నన్ను చిన్న చూపు చూసేవారు మా ఫ్రెండ్స్, నన్ను నువ్వు నీ స్టోరీ ఇంతమంది చూస్తారా అది ఇది అని చెప్పి. ఇటు ఇన్స్టా స్టోరీ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్స్టా స్టోరీలో వ్యూస్ ఎంత తక్కువ నీవి ఇంతేనా అని చెల్లి చూపు చూసేవారండి వాళ్ళ ఫ్రెండ్స్. 15 ఏజ్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి డిస్కషన్. ఈడు ఆ చిన్న చూపు చూస్తున్నాడని దీని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వైఫ్ అని పెట్టా కానీ పెద్ద చూపు చూసేస్తున్నారు అందరు. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నావు వల్ల ఒక ఏరియాకి వెళ్తే నన్ను పోలీస్తారు కూడా, భయ నువ్వు రీల్స్ చేస్తావు. మనల్ని అలాగే అంటారు కదా, మీరు వీడియోస్ చేస్తారు కదా, అంతా ఒకే కేటగిరీలో తోస్తారు. అందరు కమ్మింటారు కదా. అదే రియాక్షన్ ఎక్కడికైనా కనబడినా మీరు రియాక్ట్ అవుతారు కదా, నీట్ గా రిచ్ గా చెప్పాలి. అలాంటి ఇచ్చి అడ్డలు దిగితే దిగుతాం. అది నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఎంత పబ్లిక్ గా పెట్టారు? ఇంటర్వ్యూ ఇస్తే డబ్బులు ఇస్తారా? చిన్నపిల్లలు కదా, 1000 రూపాయలు చేతిలో పెడితే రేట్ వెళ్ళి 500. నీకే ఎక్కువ రిస్క్ ఉంటుంది అమ్మాయి 18 వచ్చినంత వరకు నీకే రిస్క్. ఎంత గొడవ అయినా ఏదైనా సరే అంత ధైర్యం అంతే. ఈడు ఏదో చిలిప్ పని చేయాలి, అమ్మాయిలు కేసు పెడితే ఈడు అయిపోతాడు. అమ్మాయి ఎందుకు కేసు పెడుతుంది? చిలిప్ పని ఇంకా ఎంకరేజ్మెంట్ ఈ చేస్తా. అమ్మాయితో కాదు ఇంకెవరితో అయినా మాట్లాడినట్టు తెలుసు కూడా ఓకే అన్నది కదరా. అవునా? ముందు ముందు చోటు చాలా వెళ్తాయి. మిమ్మల్ని వదులుకోలేను, అబ్బాయిని వదులుకోలేను. నాకు ఒక పక్క మీరు కావాలా, ఒక పక్క అబ్బాయి కావాలా. అబ్బాయిని చూడండి, అబ్బాయితో మాట్లాడండి. బంగారం లాంటి అల్లుడిని తీసుకొచ్చా. వాళ్ళ అమ్మగారు అయితే మంచిగా మీకు ఒక ఇల్లు కొనేసి ఇస్తాను, మీరు ఒక దాంట్లో సెటిల్ అవుతుంది. ఇంకేం బాగుపడతారులే, అలా కొనేసి ఇస్తానంటే. నేను చూసుకుంటాను మిమ్మల్ని, నీకు ఏంటి ఆవిడ చూసుకుంటారా? సరే అయితే ఇంకా వీడు కాదురా, వీడు ఆలమాటలో వచ్చి చెప్పాడు అంతే. మీ ఇంట్లో వాళ్ళు మేము మాట్లాడుకుని పెళ్లి కూడా చేస్తాం, మీ ఇష్టం. మీరు అప్పుడు దాకా నీట్గా ఉండండి. గొడవలు ఎందుకు ఎంత స్ట్రెస్ చేసుకున్నాడు భయ్య? చిన్నప్పుడు ఎంత వయసులో హ్యాపీగా 5-6 ఎంజాయ్ చేసుకుంటాం. అలా కదా? అలా కాదు, మేము ఎంత కష్టపడ్డాం. ఇంత కృష్ణుడి గుడికి వెళ్ళాను, ఒక్కడైనా వాళ్ళకి లేదు. అది సంస్కారం, అది మనకి ఇచ్చే గౌరవం. సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ ఉండు, అది క్రేజ్. మనకి వచ్చే క్రేజ్ అటువంటిది. కంటెంట్ లో ఉంటావా అంటే ఉంటది, కానీ చూడరు. అవసరం లేదు వాళ్ళకి. ఎఫర్ట్స్ ఉంటుందా అంటే ఉంటది, కానీ ఎవరికి అవసరం లేదు. ఈయన మాత్రం పోల్ చేస్తారు వెళ్ళంగానే. వెళ్ళి ఏదో ఎక్కడో చూసిన కథ మర్చినట్టు, ఏదో సంవత్సరం ముందే ఎప్పుడో చూసారు. ఒకటేమో వచ్చి హాయ్ బ్రో మీరు ఆ కాలేజ్ చదివారు కదా? ఏ కాలేజ్ రా? కాలేజ్ కి నేను అనలేదురా. ప్రెజెంట్ ఏ గొడవ అయినా సరే ఇద్దరు సర్దుకుంటాం, బట్టలు సర్దుకుని రోజు ఎక్కడ ఉంటాం నాకే తెలియదు. ఈవెంట్కి వెళ్ళి ఏ అమ్మాయి వాళ్ళు ఉంటాడు అమ్మాయికి నమ్మకం, ఎక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉంటాడు. నేనే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదురా ఎప్పుడూను. మనం మాట్లాడాం కదరా, మనం పెద్దలం కాదు. ఇంకా ఆడయ్యాడు పెద్దోడు, 15 సంవత్సరాలు అంటే ఏంటి ఆడు ఎంత పెద్దోడు. ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ స్టేజ్ లో ఒక అమ్మాయి ఇంట్లో మాట్లాడాడు, నాకు ఇప్పటికీ ఎక్కడైనా జరిగిందా అనుకో అంతే. నేను కాదు ఇంక మా అమ్మ ఎగరేసి కొడుతుంది. అట్లా ఉంటది. వాడంటే పెద్దోడు, వాడికి మెచ్యూరిటీ వచ్చింది, మనకు రాలేదు. డబ్బులు కొట్టైనా సంపాదించాడు. మనం
ఈవెంట్ ఒక చిన్న గ్యాప్ రాగానే ఫోన్ చేస్తాను, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదని. అలాగే విసిగిస్తుంది. విసిగిస్తుందంట. బాగానే చెప్పు మెల్లిగా. ఆడిపోయింది మొత్తం. ఎప్పుడు ఎక్కువ చెప్పింది అయితే మీ అమ్మ మాట విని. మన పరిస్థితి ఏదో ఒక రోజు బాగోపోతే నన్ను మీ అమ్మలా చూడాలి. మీ అమ్మల ముందు సీరియస్ అవ్వక. ముందు ప్లానింగ్ ఇంట్లో నుంచి పంపించేస్తారు. చూడు జాగ్రత్తగా ఉండు. గబుక్మని ఫుట్బాల్ ఫుడ్ అనేస్తారు. చూసుకుని జాగ్రత్తగా ఉండు. రేపొద్దున మీ ఇంట్లోనే ఉండాలి. ఏ రోజు తిట్టుకున్న దాకా కొట్టిన దాకా రాదు. ఇప్పుడు వీళ్ళు ఫంక్షన్ పిలిచారనుకో, మామూలుగా అయితే ఇలా ఆడపడుచుకి ఏవోటి పెడతారు కదా, చీర జాకెట్లు ఏమని. వీళ్ళు కెండ్రచాలు ఎత్తారేమో. వాటికల అమ్మ కొంగు పట్టు అనగానే ఒక కెండ్రచాయ. నాకు బయటకు తీసుకొని వెళ్ళమంటే తీసుకొని వెళ్ళు. తిప్పుడు ఎక్కడికి వచ్చింది డబ్బులు కొట్టి 100 రూపాయలు. నేను అది ఇచ్చామండి. ఎవరు కాదు, పెట్రోల్ కొట్టి నువ్వేమంట ఇంట్లో నన్ను బీచ్ తీసుకెళ్ళచ్చుగా అంటావు. 100 రూపాయలు పెట్రోల్ వేయాలి, ఇంకో మురిపిచ్చిలు అవి తినాలి. అవసరమా? ఫోన్ మాట్లాడితే అరగంట కథ చేసిందే బొక్క పని. అలా ఇంట్లోనే ఉంచుతాడు. నాకు అలా నచ్చదు. చెప్పిన మంది పెంపకం. అందరు ఎడగొడదామని చూస్తున్నారు. వాళ్ళిద్దరిని మెడగొట్టేద్దాం చూస్తున్నారంట. ఈడు విడిపోదాం అనుకుంటా స్ట్రాంగ్ ఉంచాడు దాన్ని ఇంట్లో బయటకు తెప్పకుండా. నేను అంతకు మించి లవ్ చేశాను అమ్మాయికి రాకముందు. ఇంతకు ముందు మరి అలాగే కదరా, డబ్బులు కొట్టి ఎన్ని డబ్బులు కొట్టాడు మనకు తెలుసా ఏంటి? ఎన్ని ఈవెంట్లు డబ్బులు కొట్టాడు. లవ్ చేశాను కానీ ఇన్స్టాలోని స్టోరీస్ పెట్టడం, రీల్స్ చేయడం, ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవడం. ఇప్పుడు వచ్చి అయితే నా లైఫ్ లో అలా చేయలేదు. నా లైవ్ అనేస్తున్నాడు 15 సంవత్సరాలు బట్టి. అదే ఇంకా 14 వరకు ఎలాగో గోలికాయలు ఆడుకుని దేవుడి డబ్బులు దొంగతనం చేస్తే తిన్నామే. మేము ఎన్ని కష్టాలు పడ్డాం. చాక్లెట్ తిన్నాక ఎన్ని కష్టాలు పడ్డాం. మా డాడీ పాకెట్ లో నుంచి 100 తీయాలంటే 100 ప్లాన్లు. దొరికా ఉంటే వాళ్ళ నైట్కి ఇంటికి రా. నాకు ఆప్షన్ కూడా లేదు, బయటకు పంపరు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఒక మాట అన్నారు, మా అమ్మాయికి నీకు గొడవ అయినా సరే నేను వదలం కదా బాబు. చెట్టుకి కొట్టేస్తారు బాబా వదిలేండి. కానీ ఒకటి ఏంటంటే విడగొడదాం, గొడవలు పెడదాం అనుకోని చాలా మంది చేశారు కూడా. ఎవరు చేస్తున్నారు వీళ్ళకి? ఇప్పుడు తిరిగే కేటగిరీ అందరూ 17 సంవత్సరాలు వీళ్ళు చేస్తారా? 23 సంవత్సరాలు అంటారు. ఇంకెవరు విడగొట్టేద్దాం అనుకుంటున్నారు? అదే కదా తెలిసి యాంకర్ అని దాన్ని కట్ చేసే భయ్యా. ఒక్కలా సంతోషంగా ఉందామంటే ఎవరికి నచ్చదు. ఫిలాసఫీ చెప్తున్నాడు సంతోషం అంట. స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాను. ఫెయిల్డ్ అయిపోయినా 10th. చదువుకోండి అమ్మా ముందు. ఫస్ట్ నువ్వు ఇంట్లో చెప్పినప్పుడు మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? కొట్టారా? నేల నాకించేశారు. అదే తను ఎలా తోడు అన్ని తెలుసుకున్నారు. పర్లేదు మంచోడే అని చెప్పారు. చాలా తెలుసుకున్నారా? ఏంట్రా 17 సంవత్సరాలకి ఏం తెలుస్తుందిరా? జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటారు. ఒక 25 ఏజ్ ఉన్నప్పుడు తెలిస్తే. ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనుకో ఏముంటది మన లవ్ మ్యారేజ్ కాదురా, మామూలు మ్యారేజ్ లో అయినా తెలుసుకుంటారు కదా. మనకేం లేదు కదా, పెళ్ళి అవ్వదా మనకి అయితే. మనకి డేట్ కి వస్తారు కానీ పెళ్లి చేసుకోరు మనం. అవునా? మనం బేవర్స్ అయితే. నా అన్వేషణ కూడా బేవర్స్. పెద్ద బేవర్స్. ఓకే, ఎంత మిలియన్లు అంటే అంత పెద్ద బేవర్స్. నా అన్వేషణ పెద్ద బేవర్స్. నువ్వు ఇలా అంటున్నావు, నేను మీ అమ్మకు చెప్పి నేను జడిపిస్తాను అని నా నోట్లో కూడా మాట రాదు. కానీ ఆ థింకింగ్ వచ్చింది కదా, అంటే లోపల ఉందనే కదా. ఇంకో 2 సంవత్సరాలు వాళ్ళు విడిపోతారు. బాబా విజయ్ బాబా స్వామి చెప్పిన జాతకం చూపించాను ఈ మార్నింగ్. జాగ్రత్తగా ఉంటాడు, ఏ తప్పు చేయడు, జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా నా లైఫ్ లోకి వస్తుంది. ఏకంగా మా ఇంట్లో పర్సనల్ లా లెక్కేసుకున్నాను. రేషన్ కార్డులో యాడ్ చేద్దాం ఎక్స్ట్రా బియ్యం వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చే 7 months అవుతుంది. ఈ అమ్మాయి కోసం కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాను. సొంత చెల్లి. ఇప్పుడు వచ్చి బండి కొని కూడా 7 months అవుతుంది. ఈఎంఐ కట్టలేదంటే నెల ఒక నెల ఈఎంఐ కట్టినా నాకు తెలియదు. అదిగో అనుకూల పడే మేము ఫోన్లు కొంటాం కానీ ఈఎంఐ కట్టాం. డాడీ నచ్చింది కొంటాం, నచ్చింది తింటాం, నచ్చినట్టు తిరుగుతాం. నన్ను అడిగిన వాళ్ళు ఉండరు. అందుకే ఇలా తయారయ్యో. అదే నీకు ఫస్ట్ భయం బాధ్యత లేదు, ఇది లేదు. ఎంతకని చెప్తారు ఇంట్లో. నా ట్రంక్ వేసినప్పుడు పట్టేయాలి. 2 పోగులు పెట్టాడు బ్రో. ఒకటి పెట్టుకునే పర్లేదు ఇలాగా. నేను చెప్పి కమాన్ నేను మీ సంగమే కలుపుకోండి. ఇది కూపన్ కోడ్ రా, లోపలికి వెళ్ళడానికి. నువ్వు ఒకటి పెట్టుకో. ఇక్కడ టాటూ వేస్తాడు. నేను బయటికి వెళ్ళానంటే పక్కన జేబులో డబ్బులు ఉంటాయి కానీ నేను బయటికి రాను. ఎవడు రాడు. నేను అట్లే అందుకే వెళ్ళను. ఇంకా లవ్ విషయంలో మీ ఇద్దరికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఎవరు లేరని. ఫ్రెండ్స్ గానీ ఇప్పుడే కదా అమ్మ అందరూ సపోర్ట్ అన్నాడు కదరా. ఎవరు లేరు, అందరూ విడగొట్టడానికే చూస్తారు. ఎవరు లేరు. నువ్వు మాట్లాడుకో. 10th పాస్ ఫస్ట్. ఇక్కడ ఏమైంది అసలు? యాక్సిడెంట్ అయింది.
అయింది నేను అమ్మాయితో లవ్లో ఉన్నప్పుడే. ఓకే. లవ్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, నార్మల్ గా అయిందని చెప్పొచ్చు. దీని వల్ల అయింది. లవ్ లో ఉన్నప్పుడు అది కూడా ఏంట్రా ఎలాగైనా అవుతుంది కదా. అమ్మాయి వల్ల అయిందని అది అకౌంట్ లో దోస్తాడు. నువ్వు వచ్చో నాకు ఇలా లారీ ఎత్తుకుతుంది. బైక్ ఈఎంఐ కట్టేసి వస్తున్నాను. వేరే వెనకాల చిన్న అబ్బాయి ఉన్నాడు, కార్తీక్ అని ఒక అబ్బాయి. నేనే నువ్వే నాటి వెళ్ళావు. కట్టడానికి వెళ్ళాను నేను ఎంత ఉన్నా. చిన్నోడు కదరా నీది చెప్పే రియల్ ఏజ్ కార్తిక్ ది 16 12 రా. అన్ని రెడీ బ్రెయిన్ పోయింది. ఆ హెయిర్ చూసినప్పుడు నాకు గుర్తుపెట్టాను రా. తగ్గేలేదే. మా వీధిలో ఉంటుంది నాతో పాటు ఎలాగ గేమ్ ఆడితే పాటే గేమ్ ఆడుకుంటా ఫ్రీ ఫైర్. ఫ్రీ ఫైర్ ఫ్రీ బోల్తే. అప్పుడే మా తమ్ముడు పాడుదోనే తమ్ముడు ఊరి నుంచి వచ్చాడు. ఆ ఊరి నుంచి వచ్చి ఆడి దగ్గరికి వెళ్ళాను. ఆడి దగ్గరికి వెళ్ళి ఆయన రైల్వే స్టేషన్ నుంచి తీసుకొని వచ్చి బైక్ ఈఎంఐ కట్టేసి మధ్యలో వచ్చి మా తమ్ముడిని వాళ్ళ ఇంటి దగ్గర దింపిస్తాను. ఇంత చెప్పాలరా మామూలుగా వచ్చి గుద్దిసింది అని చెప్తే సరిపోతుంది. పాడుని ఎలా గుద్దాడు అన్న సినిమా ఇప్పుడు స్టోరీ.